వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న క్షేమం కాదు. వేరే సురక్షిత ప్రదేశానికి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదమ్మా. ఇది పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. నమస్తే నమస్తే. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. తుఫాను వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న క్షేమం కాదు. వేరే సురక్షిత ప్రదేశానికి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదమ్మా. ఇది పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. నమస్తే నమస్తే. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. తుఫాను వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న క్షేమం కాదు. వేరే సురక్షిత ప్రదేశానికి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదమ్మా. ఇది పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? శ్రీకాకుళం విశాఖ జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా అవసరమైతే బయట రావద్దని రాష్ట్రీయ మరోవైపు తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటుగా హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. తుఫాన్ ఎఫెక్ట్తో బస్సు సర్వీసులు తగ్గించింది ఏపీఆర్టీసీ. కాకినాడ, విశాఖ బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్టులు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముంపునకు అవకాశం ఉండే కాలువలు, కాజ్వేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు.
తుఫాన్ జాగ్రత్తలపైన ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు అధికారులతోటి అర్ధరాత్రి వరకు సమీక్ష సాగింది. మంతా తుఫానుపై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.